చాలా మంది సినిమాలలో మంచి మంచి పూలు, వసంతం, గులాబీ తోట, తులిప్ ఇంకా అవసరమైతే వేరే దేశాలకు హ్మ్. వెళ్ళిపోతుంటారు. హ్మ్. మీరు శిశిరాన్ని చూపించారు. ఆకురాలడంలో అందాన్ని చూపించారు. కాశ్మీర్‌లో అయితే మొత్తం సీన్స్ అన్నీ ఆ అమ్మాయి చెప్తున్నట్టుగా ఎండిపోయిన ఆకులు రాలుతూనే ఉంటాయి. అవును. అంటే శిశిరం ఖచ్చితం కావాల్సిందే. నీకు వసంతం రావాలంటే ఆకు రాలిపోవాల్సిందే అని ఒక పెద్ద ఫిలాసఫీ అది. ఇగ దాని మీద ఒక 10 సినిమాలు తీయొచ్చేమో ఆ ఒక్క లైన్ మీద. అంతగా అండ్ నేనింకెక్కడ షాక్ అయ్యా అంటే సాధారణ తెలుగు అర్థాల్లో వసంతము ఈజ్ ఈక్వల్ టు ఒక సంవత్సరము. ఇది చదువుకుంటాం మనం. ఇది బుక్‌లో ఉండే ఒక మీనింగ్. దానికొక ఫిలాసఫికల్ మీనింగ్ ఇచ్చారు మీరు. మామూలు సంవత్సరానికి, వసంతానికి ఉండే తేడా. ఎట్లా అది? నేను కూడా ఎప్పుడైనా ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ 75 వసంతాలు పూర్తి చేసుకుంది అన్నప్పుడు నాకు ఫస్ట్ అసలు వసంతం అంటే ఏంటి? అరే! సంవత్సరాలు అనొచ్చు. వసంతంలో ఇంకేదో నిగూఢమైన ఒక తత్వం ఉంది గదా! డెప్త్ ఉంది గదా! మళ్ళీ ఇంకెక్కడో విన్నప్పుడు 60 ఏండ్లు వాళ్ళ దాంపత్య జీవితం పూర్తి చేసుకున్న వాళ్ళు 60 వసంతాలు నిండాయి వీళ్ళకి అని అంటారు. అంటే ఎక్కడో మనిషి ప్రయత్నిస్తున్నాడు. సంవత్సరం అనేది కేవలం అదొక అంకెల పట్టి. కానీ వసంతం అనేది చాలా బతికి, చూసి, నేర్చుకొని ముందుకెళ్లారనే ఒకటి చెప్తుంది ఆ అర్థం. అరే! ఇప్పుడు వసంతం కరెక్ట్ ఉంటది గదా! మన దానికి అని నేను అంటే ఒక బ్లూమ్ నీ లోపల మంచి, చెడు, బాధ ప్రతి దాంట్లో నీ హార్ట్ బ్లూమ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇందులో. లైక్ ఎ లోటస్. హ్మ్. అది ఎప్పుడూ మనకి బురదలోనే ఉంటుంది. బట్ ఇట్ నెవర్ స్టాప్స్ బ్లూమింగ్. అది గదా వసంతం అంటే.